అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు హరి రాయలసీమ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి గృహ నిర్మాణ పథకం. గృహ నిర్మాణ పథకం గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో వైఎస్ఆర్ పేదలందరికీ ఇళ్ల నిర్మాణ పథకం అని చెప్పేసి గతంలో ఉండేది. 2024 టీడీపీ గవర్నమెంట్ అధికారానికి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ వసతి గృహం అనే పేరు అయితే మార్చడం జరిగింది. ఈ ఎన్టీఆర్ వసతి గృహం ద్వారా మంత్రి పార్థసారథి నిన్న ఒక అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. ఈ పథకం 2025 జనవరి 26న తేదీన అమల్లోకి రావడం జరుగుతూ ఉంది. ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా 100 రోజులలో 1,25,000 ఇళ్ల నిర్మాణం అయితే పూర్తి చేయడం జరుగుతూ ఉంది అని నేను చెప్పడం జరిగింది. అయితే అనగా గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మనకు ఈ వైఎస్ఆర్ పేదలందరికీ ఇళ్ల నిర్మాణ భాగంగా ఒక ఇంటి నిర్మాణానికి 1,80,000 అయితే ఇవ్వడం జరిగింది. అయితే అనగా టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్న పార్థసారథి చెప్పింది ఏంటంటే అనగా ఒక ఇంటి నిర్మాణానికి 1,80,000 రూపాయలు సరిపోదు, మేము 1,80,000 కాకుండా 2,50,000 అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి నేను అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. ఎవరు? మంత్రి పార్థసారథి. అలాగనే ఈ 2,50,000 కాకుండా ఎన్టీఆర్ వసతి గృహం ద్వారా 2,50,000 కాకుండా ఎస్సీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి అదనంగా 50,000 అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అలాగనే మనకు 2014 టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఏదైతే కనుక మనం ఎన్టీఆర్ వసతి గృహం ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ఇల్లు లబ్ధి పొంది ఉంటే పెండింగ్ బిల్లులు ఉంటాయి కదా, ఆ ఇంటి నిర్మాణానికి పెండింగ్ బకాయిలు ఉంటాయి కాబట్టి అటువంటి బకాయిలు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా వాటిని కూడా ఈ 2024 సంవత్సరంలో టీడీపీ గవర్నమెంట్లో మళ్ళీ వాటిని అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. పాత బకాయిలని మొత్తం క్లియర్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇది మనకు పార్థసారథి అయితే కనుక నిన్న మంత్రి గారు అయితే కనుక చెప్పడం జరిగింది హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి. అయితే కనుక మనకు ఇక్కడ ఇంకోటి వచ్చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం మనకు 2025కు ఎండింగ్ అవుతుంది కాబట్టి లాస్ట్ డేట్ మనకి 2025 సంవత్సరానికి లాస్ట్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇంకా ఎవరైనా 2014 నుంచి ఎవరైనా అప్లై చేసుకొని ఇల్లు కట్టించుకునే వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా దయచేసి కట్టించుకోరని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వీటికి ఇచ్చే అమౌంట్ కేంద్రంలో వచ్చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఇచ్చే అమౌంట్ 4 లక్షలు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. అది అయితే అనగా ఈ ఎన్టీఆర్ వసతి గృహం ద్వారా 2,50,000 కాకుండా అదనంగా వచ్చేసి మనకు 3 సెంట్ల ఇళ్ల స్థలం కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. పట్టణ ప్రాంతాల్లో వచ్చేసి మనకు 2 సెంట్ల ఇళ్ల స్థలము వచ్చేసి ఎన్టీఆర్ వసతి గృహం ద్వారా కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు కూడా. ఇది ఎన్టీఆర్ గృహ నిర్మాణం ద్వారా మనకు వచ్చినటువంటి అప్డేట్. కేవలం ఇది వాళ్ళు మంత్రి గారు చెప్పింది కేవలం అనౌన్స్మెంట్ మాత్రమే, మనకు ఇంకా జీవో రాలేదు. జీవో వచ్చిన తర్వాత మనం ఎవరైనా లబ్ధిదారులు కట్టించుకోవాలంటే కనుక కట్టించుకోవచ్చు. ఓకేనా? ఇది మనకు నేను చెప్పినటువంటి మంత్రి పార్థసారథి గృహ నిర్మాణ శాఖ ద్వారా. వీటిలో ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.